నమస్తే అందరు ఎట్లరు మంచిగురా. సో ఈరోజు నేను చేస్తున్నా ఏంది అనుకుంటురా వీడియోస్ అనేది ఇంటర్ అయితే అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. సో మనం ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఏం కాలేజ్ ఏం కోర్స్ అనేది అడిగిపోయినాక నేను మీకు చెప్తా. సో పోదా మా మమ్మీ అయితే చూడండి ఎట్లుందో. బోరా అని ఉంది కదా. సో చూడండి కార్ తీయాలి మమ్మీ ఒకటేనా రీతు ఓకేనా చెప్పు. బాగున్నాయి. చాలా కింద మీద పడి ఇంటర్ అయితే అయిపోయిందన్నమాట శ్రీ చైతన్య కాలేజ్లో. ఒకటి నన్ను ముంచేసిర్రు. అవు కార్ సౌండ్ వినిపిస్తుందా? బాగుంది మమ్మీ నీకు డ్రెస్సు. థ్యాంక్ యూ. సో మా రాజమామ కూడా వస్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళాక పికప్ చేసుకున్నాం. కూర్చో బాయ్ చెప్పిడా. అల్లదిగో అగో వచ్చాడయ్యా సామి, వచ్చాడయ్యా ఏమంటుంది కదా సాంగ్. వచ్చాడయ్యో సామి. అది నేను పోతా వెనక్కి. అరే నేను పోతాను వెనక్కి. లిఫ్ట్ కావాలా? మా వీడియో నువ్వే పట్టుకోవాలి. వీడి కోసం ఇక్కడ దాకా వచ్చినాం. ఇట్రా మమ్మీ ఇట్రా. ఇగరా అరే ఇది నువ్వు పట్టుకో. ఇడితే నాకి ఇంకా మామ పట్టుకో. నమస్తే మమ్మీ జరుగు అవతలకి. మా మామ ఇట్రా మమ్మీ రైట్ సైడ్ రావా, నాకు లెఫ్ట్ అలవాటు. చక్కగా డోరు. సో రాజ్ కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చి వాడిని పికప్ చేసుకొని ఇప్పుడు శంషాబాద్లో ఉన్న పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకొని ఓఆర్ఆర్ ఎక్కుదామని చెప్పి ఫిక్స్ అయిపోయాం అనమాట. సో రాజ్ కుమార్ వీడియోలో కనిపించట్లేడు అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, అక్క మీ ఫ్రెండ్ తోటి వీడియోలు చేయండి అని చెప్పేసి. పాపం వాడు కూడా ట్రైనింగ్లో చాలా బిజీ అయిపోయాడు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ట్రైనింగ్ చేస్తున్నాడు అనమాట. సో వాడికి ఎక్కువ ట్రావెలింగే అవుతుందన్నమాట. సో వాడు మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది వాడు వచ్చేసరికి. సో అట్లా బిజీ అయిపోయింది అనమాట. సో ఇది శంషాబాద్లో ఉన్న పెట్రోల్ బంక్ అనమాట. ఇది ఏదో డైలాగ్ ఉంటుంది మమ్మీ, పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా అంటే ఎన్ని రేట్లు పెరిగినా మనం కొట్టించేది 100 రూపాయలే కదా ఎప్పుడైనా. ఎందుకో చాలా సీరియస్గా ఉంది మేడం. మల్లికాక బాయ్ చేస్తురు రీతురు ఇద్దరు. నమస్తే. ఎవరు మమ్మీ? మర్చిపోతారు అందరూ. అదే రీతు రాలేదని అడుగుతారు. గుర్తు పట్టేశారనమాట. శంషాబాద్ పెట్రోల్ బంక్ నుంచి అయితే పెట్రోల్ కొట్టించేసుకొని మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాము. సో మళ్ళీ మేము ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాము. ఎందుకంటే శంషాబాద్ నుంచి కోంపల్లికి మనకి మధ్యలో ఈ మెహదీపట్నం దగ్గర బంజారా హిల్స్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనము ఓఆర్ఆర్ మీద నుంచి ఒక 20 కిలోమీటర్స్ మనకి ఎక్స్ట్రా అయినా సరే మనం కొంచెం జర్నీ ఈజీగా ఉండాలి అని చెప్పేసి ట్రాఫిక్లో ఇరుకొద్దని చెప్పేసి మేము ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. సో
సారీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మా ఆయన డ్రైవింగ్ సీట్ నుంచి పక్క సీట్కి చేంజ్ అయ్యి రాజ్ కుమార్ గారు డ్రైవింగ్ చేయడానికి వచ్చేసింది అనమాట. వీడికి డ్రైవింగ్ అంటే మస్తు పిచ్చి. మాట్లాడవేంటి రీతు నువ్వు? నేనేమైనా వార్తలు చెప్తున్నాను ఏంటి? నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడరాదు. సో మనము కోంపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో అయితే లొకేషన్, సైడ్ లొకేషన్ అయితే చాలా బాగుంది తెలుసా నిజంగా. ఇది మనము గచ్చిబౌలి దగ్గరికి వచ్చేసినాము. సో హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇక్కడ లొకేషన్ మాత్రము రోడ్డు పక్కన మనకి చెట్లు, అసలు ఆ రోడ్లు కూడా ఎంత బాగుంటాయి, నీట్గా స్పేషియస్గా. అండ్ అసలు సైడ్ వ్యూ చూడండి, అసలు ఆ కన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇక అందులో మధ్యలో రీతును కూడా కవర్ చేస్తున్నా. రీతు టైం చూపించి ఏంటేంటో మాట్లాడుతుంది. యాక్చువల్గా మేము మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనకి కార్లో మ్యూజిక్ ఒకటి వస్తుంది కదా, సో మనకి యూట్యూబ్లో పెట్టడానికి అవ్వదు, కాపీరైట్ స్ట్రైక్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా ఈ రాజ్ కుమార్ గారు అయితే మ్యూజిక్ పెడతాడు. ఇక వాడికి డ్రైవింగ్, మ్యూజిక్ రెండు పిచ్ అనమాట. సో రెండు పెడితే ఇక గోవాకు కూడా తీసుకుపోతాడు. మనం కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వీళ్ళ కాలేజ్ వ్యూ చూడాలని చెప్పేసి నేను కొంచెం స్లోగా అయితే పెట్టిన అనమాట. సో ఇదంతా కూడా వీళ్ళ కాలేజ్కి వెళ్ళే దారిలో దగ్గరలో అనమాట. సో అందుకని చెప్పి కొంచెం స్లో చేశాను వీడియో, లేదంటే మీకు ఈ రూట్ అంతా చూపించడం ఎందుకు, ఫాస్ట్గా పెట్టేద్దామని అనుకున్నాను. బట్ వ్యూ చాలా బాగుంది అందుకని చెప్పేసి నేను కొంచెం స్లో అయితే చేసిన అనమాట. చూడండి అసలు వాళ్ళంతా డే స్కాలర్ చేసేవాళ్ళు. చూడండి కాలేజ్ పిల్లలు ఎంత బాగా ఉన్నారు, అందరు యూనిఫామ్లో ఉన్నారు చాలామంది కూడా. ఇంకా డే స్కాలర్స్ ఎక్కువ మంది ఉండొచ్చు నాకు తెలిసి. ఇక హాస్టల్లో అంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇంకా రీతు కూడా అంటుంది నేను డే స్కాలర్ చేస్తా అని చెప్పేసి. శంషాబాద్ నుంచి కోంపల్లికి మైసమ్మ కూడా కదా మమ్మీ, అది మైసమ్మ కూడా కట్ట డే స్కాలర్ చేస్తుంది ఆ టైమే. ఇంకా డైలీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా గట్లనే అన్నది శ్రీ చైతన్య అని చెప్పింది. ఇక డే స్కాలర్ అనుకున్న ఆడ కూడా హాస్టల్ అని ముంచింది. ముంచేది ఏం లేదు ఫ్రెండ్స్, నాకే వచ్చేసింది కాలేజ్ అయితే. అదంతా ఎంట్రన్స్ అనమాట, యూనివర్సిటీ, అది మెయిన్ యూనివర్సిటీ. యాక్చువల్గా మేము ఫస్ట్ ఈ కాలేజ్లోకి వెళ్ళినాము. ఇది బీటెక్ క్యాంపస్ అనమాట. ఇక్కడికి వెళ్ళినాము మేము. యాక్చువల్గా వెళ్ళాల్సింది ఇప్పుడు చెప్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. ఈమె ఏ కోర్సు ఏ గ్రూప్ అనేది మీకు తెలవాలంటే మనము అక్కడికి వెళ్ళాలి. సో మేము ఫస్ట్ అయితే బీటెక్ క్యాంపస్కి వచ్చేసినాము. ఇక్కడ ఇక సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఇక్కడ కాదండి బ్యాక్ సైడ్ ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. కానీ మల్లారెడ్డి కాలేజ్ అని నేను పేరు వినడము తప్ప అసలు ఇంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి నాకు తెలియదు. బట్ ఎక్సలెంట్గా ఉంది చూసిన తర్వాత. ఇప్పుడు నేను ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజ్ అంతా నేను చూసేసాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చూసి చెప్పండి అసలు కాలేజ్ ఎలా ఉంది ఏంటనేది. సో పాపం ఈమెకి ఏంటి అంటే డే స్కాలర్ చేయాలని ఉంటుంది, బట్ మనకేమో చాలా దూరం కదా, ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది శంషాబాద్ నుంచి. తనకి మెయిన్గా ట్రావెలింగ్ అని కాదు, సేఫ్టీ ఇంపార్టెంట్ అనమాట చాలా. సో అట్లేం లేదు. సో యాక్చువల్గా ఏంటి అని అంటే ఇంకా అమ్మాయిలు అంటే ఎట్లా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సేఫ్టీ ఒకటి, అదే ఒకటి అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ట్రావెలింగ్లో ఈ యాక్సిడెంట్స్ అని ఇవన్నీ నాకు చాలా భయం అవుతుంది అనమాట. ఇంట్లో నుంచి మనిషి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు అది ఒక టెన్షన్ ఉంటుంది. సో మనం రోజు అంటే పడలేము, ఎప్పుడో ఒకసారి అంటే మన జాగ్రత్తలో మనం వెళ్ళేసి వస్తాము. ఇంకా టైం రాసి పెట్టుంటే మనం ఏం చేయలేము, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్పేసి నాకు అదొక భయం అన్నమాట. సో అందుకని చెప్పేసి మనం హాస్టల్లో ఉంటే మనకున్న సేఫ్టీ ఎట్లా ఉంటుంది అని అంటే మనము ట్రావెలింగ్ అయితే మనము చాలా సేఫ్టీ అనమాట మనకి. ఎందుకంటే ట్రావెలింగ్ ఉండదు, హాస్టల్లో ఉండి కాలేజ్ హాస్టల్ ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి మనము కాలేజ్ హాస్టలే ఉంటుంది. నా కాలేజ్ అయితే వచ్చేసింది కాదు, మనం వచ్చినాం, కాలేజ్ రాలేదు. మనం గట్లా మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు, మనం వచ్చినామా కాలేజ్ వచ్చిందా? సరే వచ్చేసి. సో ఇదంతా కూడా మన రీతు పాప ఇప్పుడు ఎంజాయ్ చేసే క్యాంపస్ అనమాట. ఇది రీతు పాపది క్యాంపస్ అనమాట. సో చూడండి, అందుకని ఇంకా స్లో చేశాను నేను ఇవన్నీ చూడడానికి అని చెప్పేసి. ఇక్కడే హాస్టల్ ఉంది, గ్రౌండ్ ఉంది, జిమ్ ఉంది, ఇక్కడే కాలేజ్, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా.
సో నన్ను మళ్ళీ జాయిన్ చేస్తే నేనైతే ఎంత హ్యాపీగా చదువుకుంటాను అంటే నా బదులు పోయి నువ్వు చదువుకోమమ్మ అయిపోతుంది. నేను చదువుకుంటా మరి, నా బదులు నువ్వు పనులు చేసి నువ్వు డబ్బులు సంపాదించు. మరి చదువుకోమని అనగానే సరిపోలేదు, దాని వెనకున్న కష్టం తెలియాలి కదా నీకు కూడా. సెక్యూరిటీలు మాత్రం కుప్పలు కుప్పలు ఉన్నారు అబ్బా ఈ కాలేజీలో. ఎంతమంది ఎన్ని దొంగ పనులు చేసినా దొరికేటట్టే ఉన్నాం ఇక్కడ. అంత సీన్ లేదమ్మా. మీరు క్లాసులు ఎగ్గొట్టి క్లాసులు డుమ్మా కొట్టి బయట తిరిగినా, క్యాంటీన్లలో తిరిగినా, లేకపోతే ముచ్చట్లు పెట్టినా, మీరు బ్యాచ్లు తిరిగినా కూడా ఇక్కడ పట్టేసుకుంటారు. అసలు ఏ దాన్ని చూసినా నాకు ఆ శ్రీ చైతన్యనే గుర్తొస్తుంది. అదే గుర్తు రావాలి, ఎందుకంటే శ్రీ చైతన్య కాలేజ్లో కూడా ఇట్లనే సేఫ్టీగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి అలాంటి కాలేజ్ని వెతికి మరి ఈ కాలేజ్ని నేను చూస్ చేసుకున్నా. ఇదంతా కూడా మన రైతు పాప ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. అలా అయితే మనం స్నాప్ వేసేస్తున్నాం. ఈమె ఎక్కడికి వచ్చినా కూడా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్నాప్ వేసేస్తుంది. ఇంకా ఇదంతా చూడండి, ఇప్పుడైనా గెస్ చేయొచ్చు మీరు. గెస్ చేయొచ్చు మీరు ఈమె తీసుకునే కోర్స్ ఏంటి అనేది. శ్రీ చైతన్య లెక్కనే ఉందా మళ్ళా? తీసుకో, మన మైక్ తీసుకోపోమా. వీళ్ళు స్టూడెంట్స్ రౌడీస్ అయిందో అర్థమైతలేదు. మన క్యాంపస్ అనమాట. మీ ఫోటో పట్టు. అవును రీతు, ఇక్కడ నుంచి ఎందుకు అంత సడన్గా ఉరుకుతావు? నాకు కూడా గుర్తులేదు, ఎందుకు ఉరికినావు నువ్వు? అది నువ్వు మైక్ అడిగేసరికి నేను వెళ్తున్నా ఉరుక్కుంటా, స్పీడ్గా దేపో అనేసి అన్నావు నువ్వు. పోతున్నావు నువ్వు. అది ఎందుకు ఉరికినావు అనేది నేను వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు అర్థం కాలేదు, ఎందుకు ఉరికిందబ్బా అని అనుకున్నాను నేను. సో నాకైతే కాలేజ్ బాగా నచ్చడం వల్ల ఊరికే వీడియో మొత్తం కూడా నేను కాలేజ్నే అంటే మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీసిన అనమాట. కాలేజ్ ఏది మంచిగా తిరుగుతారు గాంధీ అసలు కప్ప అమ్మ భయం అవుతుంది అమ్మ, పట్టుకొని కొట్టాను ఎవరు. మనకైతే లేనిపోని అన్నది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో కాలేజ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఫైనల్గా ఓఆర్ఆర్ ఎక్కితే ఇక్కడ దిగినాం. సో ఇంకేముంది ఫస్ట్ నుంచి ఇక్కడ పొలం అరే ఊకోమా, ఏం లేదు అగ్రికల్చర్ అంటే ఏం లేదు, ఆ పొలాల్లో చెట్లలో పోయి ఇక పని చేసుడే కానీ మంచిగా చదువుకోవచ్చు. అదే ఇంట్లో ఏమంటే చేయరు కానీ ఇప్పుడు ఇక్కడ చేయాలి, ఇది చేపిస్తారు కాలేజీలో, ఇక వీళ్ళు చేస్తారు చూడంటారు. ఇక అదంతా నేను వ్లాగ్ పెడతా ఉంటా అప్పుడప్పుడు, ఇక నా యూట్యూబ్ ఛానల్ ఎట్లయినా పర్వాలేదు. సో ఈమె ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఫస్ట్ నాకు నత్తి వస్తుంది. ఈమె ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంకేం వదిలే పడుకో. సో ఈమె ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇందులో వీడియోస్ అలో ఉన్నాయన్నమాట. సో రోజు బ్లాగ్స్ పెడదామని చెప్పేసి ఈమె ఈ కాలేజీలో జాయిన్ అవుతుంది. మల్లారెడ్డి లీక్ చేసేసిరా ఏం చెప్పొచ్చు ఏం కదా. సో లాస్ట్లో చెప్దాం అనుకున్నాం కదా, ఇక మల్లారెడ్డి కాలేజ్కి అయితే వచ్చేసినాము. అదే వీళ్ళ క్యాంపస్, మామూలుగా బీటెక్ క్యాంపస్ అయితే అటు సైడ్ ఉంది, కానీ చాలా బాగుంది కాలేజ్ అయితే. నన్ను మళ్ళీ జాయిన్ చేస్తే బాగుండు. ఈ కాలేజ్ చిన్నప్పుడు నన్ను జాయిన్ చేస్తే ఎంత బాగా చదువుకునేదాన్ని, ఇక్కడే ఏదైనా పని చూసుకొని ఇక్కడే ఉండిపోయేదాన్ని. అంత బాగుంది కాలేజ్, నాకు అంత బాగా నచ్చింది. సో ఇది ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను. అయితే మంచిగానే ఉంది కానీ ఇక అవుటింగ్లు ఇస్తారు అదంతా భయం. మల్లారెడ్డి కాలేజీలో పూలు అమ్మిన, పాలు అమ్మిన, ఆయన పేరే మల్లారెడ్డి అనుకుంటా, ఆయన కనబడతాడు లేదు తెలియదు కానీ కాలేజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆయన అందుకే అంత ఫేమస్ అయ్యిండు. నేను ఈ కాలేజ్ ఎప్పుడు చూడలేదు, బీటెక్ అవుటింగ్ ఇంకా జాయిన్ కాలేదు. కాదు ఏమంటారు, కాలేజీలో జాయిన్ కాలేదు, అప్పుడే అవుటింగ్ గురించి ఆలోచిస్తుంది. కానీ శ్రీ చైతన్య ఎలాగుంటే మంచిగా ఉంటుంది ఇక్కడ ఈ కాలేజ్. కానీ అంత స్ట్రిక్ట్ ఏం లేనట్టుంది నాకు తెలిసి. ఇక్కడ తిరగనిస్తారు, ఇంటికి పంపారంట. మరి ఇక్కడే తిరగాలి, ఇంటికి ఎందుకు వస్తారు? అక్కడ అదేమంటారు, అటు బీటెక్ క్యాంపస్ అయితే ఎక్సలెంట్ ఉంది, కాలేజ్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ సైడ్ అయితే వెళ్తాం అనమాట. ఇగో మమ్మీ గర్ల్స్ హాస్టల్ అటే, హాస్టల్ దీంట్లోనే ఉంది మరి. ఓకే, అక్కడ నుండి ఇడికి రావచ్చు తిరగాలనుకుంటే. ఏది అట
అదే సో అనుకుంటా. దీంట్లో ఈ కాలేజీలో వేయడానికి గల కారణం ఏంటి అంటే హాస్టల్, గర్ల్స్ హాస్టల్ కూడా ఇందులోనే ఉంది. సో నాకు ఏమైనా బయట ఉంచడం ఇష్టం లేదు. ఈ 4 years అయితే అబ్బా, ఫస్ట్ 2 years అన్నది ఇంటర్లా, ఇప్పుడు 4 years అంటే ఇంటర్ 2 years కదా, ఇంటర్ 6 years ఉంటే బాగుండేది. సో ఇప్పుడు అగ్రికల్చర్ మళ్ళీ హాస్టలే నాకు పెద్దగా అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి. డే స్కాలర్ చేద్దాం మమ్మీ, మంచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి కోంపల్లి నుంచి, ఏది కోంపల్లి కూడా కాదు, కోంపల్లి ఇంకా చాలా దూరంకి వెళ్ళాలి. అక్కడ నుంచి శంషాబాద్ అప్ అండ్ డౌన్ చేస్తుందట. శంషాబాద్లో వేసుకుందాం కాలేజ్. ఏం లేదు కానీ ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉంది అటు సైడ్, చాలా మంచిగా ఉంది కాలేజ్ అయితే. నాకు బాగా నచ్చింది. సరే లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. అబ్బా అసలు నాకైతే మెయిన్గా ఏం తెలుసా, వీడియోలు చేసుకోవడానికి చాలా బాగుంది. ఎన్వైరన్మెంట్, ఎస్, అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. సో వెళ్దాము. అమ్మా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా బాగుంది ఇక్కడ అయితే. మమ్మీ ఇదేనా హాస్టల్ అనుకుంటా, ఇటే పోమని చెప్పి ఏమో తెలియదు మరి. ఎస్, ఉమెన్స్ హాస్టల్ అక్కడ ఉంది. ఎట్లా చెప్తున్నావు మమ్మీ? అగో అక్కడ రాసింది కదా ఉమెన్స్ హాస్టల్ అని. అదే ఉమెన్స్ హాస్టల్. వచ్చేసాయిగా. అరే ఏంది మమ్మీ ఇది? ఆపేసేమని చెప్పరా అది. అగ్రికల్చర్ బ్లాక్ ఏ బ్లాక్. ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాయి ఒకటి. మనది ఆబ్వియస్గా లాస్ట్ బెంచ్ అవుతుంది, చూడొచ్చు. నువ్వు ఎప్పుడు లాస్ట్ బెంచ్లోనే కూర్చోండి. మన అయితే ఈ బెంచ్ అవుతుంది పక్క. సో మనం ఎప్పుడు ముందు ముందు కూర్చోము, బ్యాక్ బెంచర్సే, చూడొచ్చు. ఇక్కడ నుంచి క్లాస్ ఏమో కానీ ఇక్కడ నుంచి అయితే వైట్ మంచిగా ఉంది చెప్పాలంటే. ఇక మన చదువుడు తక్కువ, చూపుడు ఎక్కువ ఉంటుంది. ఈ రోజు నువ్వు అక్కడ నిలబడి నువ్వు ఎప్పుడు బయటికి పోతానా అని చూడాలి నువ్వు. ఇక అవును ఉంది మా మాకు. అదైతే ఇంత పెద్ద కాలేజీలో ప్రొజెక్టర్స్ ఉండవారా? మనం ఈ ప్లేస్ని అయితే అబ్జర్వ్ చేసేసినాం, ఇదే మన ప్లేస్. అవుటింగ్స్ ఇస్తారా మనకు? వీడియోలు పక్కన పెడితే అవుటింగ్స్ ఇస్తారా, అదే టెన్షన్ ఉన్నది. అనుకుందిలే నువ్వు ఒక ముక్క. అగో ఆయన కాదు, సిటీ పటేల్ అంటారు. ఎక్సరా హాల్. సిటీ పటేల్ వాజ్ ఏ కాటన్ మమ్మీగా సైంటిస్ట్ హూ డెవలప్డ్ ఫర్ ద ఫస్ట్ కమర్షియల్ కాటన్ హైదరాబాద్ ప్లాంట్. భయం అవుతుంది మమ్మీ. కూడా కాటన్ అంటే తెలుసు కదా. ఏం చూస్తావు లేదా, అన్ని క్లాసెస్ ఏమంట బాగున్నాయి కదా క్లాసెస్. ఏ క్లాస్ ఇప్పుడు వీళ్ళది ఎట్లా ఫస్ట్ ఎట్లా ఇక బ్యాచ్ని బట్టి ఉంటుందేమో కదా. అంటే ఏంటి మమ్మీ బ్యాచ్ని బట్టి ఏంటంటే? అంటే ఇప్పుడు క్లాస్ రూమ్స్ ఉన్నాయి కదా, అందరు ఫస్ట్ ఇయర్లో సెక్షన్స్ ఉంటాయి కదా. ఇది ల్యాబ్ అమ్మా, వచ్చేసి ల్యాబ్. వావ్, ఎప్పుడు అదే పొజిషన్లో ఉండేదాన్ని కానీ టీచర్ పొజిషన్లో ఎప్పుడు లేను నేను. కనీసం ఒక వీడియోలోనే చూసుకుంటుంది. ఏయ్ చదవండి మేడం, చెయ్యి ఏదో ఒకటి చెయ్యి. నేను చేస్తున్నా కూడా పోతుంది అవసరం కాదు, మీరు ఇది ల్యాబ్ కదా. ఓకే, చెట్లను ఎట్లా పెంచాలి ఇవన్నీ నేనే నేర్పిస్తా కదా. ఎక్కడ దాకా వచ్చి చదువుకోవడం ఎందుకు, అగ్రికల్చర్ నేను నేర్పిస్తా కదా. బాగుంది ల్యాబ్. అరే లేదంతా ల్యాబ్. పడగల బాగుంది, మంచి ప్రశాంతంగా ఉంది మమ్మీ. మంచి చదువుకోవచ్చు ఇక్కడ. మమ్మీ అవుటింగ్స్ ఇస్తారా ఇక్కడ? ఇస్తారా కదా, ఎప్పుడో ఒకసారి ఇవ్వద్దు అసలు మరి. ఎప్పుడో ఒకసారి అంటే అట్లా 1 monthకి ఒకసారి. ఇది కూడా ల్యాబేనా? మమ్మీ అది కూడా సేమ్ మమ్మీ. ఏం చేస్తావు వీడికి వచ్చి చెప్పు. ఇక్కడ మమ్మీ అక్కడ ల్యాబ్ కదా, ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ అనుకుంటా. ఇక్కడ రీతు ఇవేంటి స్వీట్ కోనా? కాదమ్మా, ఈ కంకి గింజలు కదా ఇవి కదా, రెడ్గా ఉన్నాయి ఏంటి ఇట్లా? అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకున్నాయా. ఓకే ఓకే, చదువుకుంటా. నేను చదువుకొని చెప్తాను. స్వీట్ కార్న్
అని అనుకుంటున్నాను నీకు, ఎందుకంటే చూడడానికి అట్లేదు, మనం ముట్టద్దులే నాయన. ఇది కాకరకాయ ఏదో ఉంది మొత్తానికి. నువ్వు చదువుకో మమ్మీ. ఎవరో కానీ స్టూడెంట్స్ మనల్ని కొడతారు, ముడితే మేము పెట్టిన వెళ్ళింది మీరు. 4 లక్షలు అయితే ఏమేమి కూడా వచ్చి చదువుకోమని. ఓకే, దీంట్లో వాటర్ కాదురా. ఓకే, బాగుంది, మంచిగా కాలేజ్. ఏంటి డ్యూటీ టైం అయిపోయిందానే? ఆహా, మమ్మీ హాస్టల్ కూడా చూపియమను. మా హాస్టల్ చూడొచ్చా మనం వెళ్ళి? మీరు వస్తారా? అంతేనా ఇంకా క్లాసెస్? ఎన్ని ఉన్నాయి ఇట్లా క్లాసులు మొత్తం? ఎన్ని ఉన్నాయి? ఆహా, ఇంకా పైన కూడా ఉందా? మరి అదే పైన తీరా. ఏం చేసారు కూడా తెలియదు. అది పైనది హార్టికల్చర్. ఏదేమా? అది గ్రీన్ కలర్ ఉంది, అగ్రికల్చర్ కదా? మరి హార్టికల్చర్ ఇందులో ఇట్లా అదేమంటారు సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అగ్రికల్చర్ వేరే. అదే అందుకే అడుగుతుంది మేడం ఇందాక. ఫుడ్ సైన్స్, టెక్నాలజీ. ఓకే ఓకే, నువ్వేం చదివినావు వెనక? నాకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ అది తెలుసా? నువ్వేం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఏం చదివినావు అని అడుగుతున్నా. నువ్వు ఆఫీస్ పైన క్లాస్ రూమ్స్, ల్యాబ్ అన్నీ చూసేసి కిందికైతే వచ్చేసినాము. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లొకేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. మెయిన్గా ఆవు దూడ చూడండి, ఒరిజినల్గా ఉన్నట్టే ఉంది అనమాట. సో అక్కడైతే కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పేసి నేను మా ఆయన్ని అయితే పిలిచాను నేను. కానీ ఆయన నవ్వమంటే మాత్రం ఆయన అస్సలు నవ్వట్లేదు ఆ ఫోటోలలో కూడా. సో అందుకని చెప్పేసి ఆయన మొహం అన్నిసార్లు చూసి నవ్విస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అయితే నిజంగా మనకి పల్లెటూరుని చూసినట్టే అనిపించింది అనమాట. అసలు ఆ పల్లెటూరుని గుర్తు చేసింది అనమాట. చిన్నప్పుడు హాలిడేస్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పొలాలు, ఈ బర్రెలు, మేకలు ఇవన్నీ కూడా చాలా బాగుండేటి. మళ్ళీ నేను ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు ఆ పల్లెటూరు వాతావరణం అయితే గుర్తొచ్చింది. రీతు దా ఫోటో తీద్దాం. దా 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 దా. ఏ రా మమ్మీ. అరే వద్దు మమ్మీ. రా చెప్తా. దా మమ్మీ ఫోటో దింపు. నువ్వు ఆవు దగ్గర, నువ్వు దూడ దగ్గర దిగాలి. అరే నువ్వు దూడ దగ్గర దిగాలి. దా ఒక ఫోటో దిగుందా మమ్మీ? పోదాం. వేస్ట్ ఫెల్ దిగదంట. ఇంత అదే కింద చూసిరా. మాట్లాడుకుంటారా ఎంతమందితో? రాండి. కాదు రీతు, నువ్వు జాయిన్ అయినావు కదా రీతు. మల్లారెడ్డి కాలేజ్ ఘోరంగా ఇంకేంది వస్తుంది. కానీ అదే వారానికా లేకపోతే నెలకా పంచాయతీలు? ఈ చదివే 4 సంవత్సరాల్లో ఎన్ని పంచాయతీలు పెడుతుందో ఏమో. మామ మమ్మీ ఒకసారి రండి మమ్మీ, నాకు ఎన్ని లొల్లీలు అవుతాయో, ఎన్ని ఇది అవుతాయో, ఇంతమంది నేను ఏం చేస్తాను. లొల్లీలు చేసిన 4 సంవత్సరాలు మీరు వాడి ఉండాల్సిందే. తీసుకుపోయి హాస్టల్ నీకు తెలియదు అందరు. ఎడ్ల బండి. సో ఫైనల్ తెలుసు, దాని మీద కూర్చొని మాట్లాడు. పెడతారు ఇవి ఆవులు కంట్రోల్ కావడానికి కదా, మెడ ఇట్లా పెట్టడానికి కదా. ఇంతేనా? ఫోటో తీస్తాను రా లేదా? బాగుంది ఇది. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ పొలంలో వరి వండించినప్పుడు వరి బస్తాలు, వరి గడ్డి, అరే కొడతా నిన్ను. అవును, ఎద్దులు ఉండేది కాదు అప్పుడు. రాజ్ కుమార్ని తీసుకెళ్ళి ఒక సైడ్ ఒకటే ఎద్దు ఉండే మాకు, ఒక ఎద్దు. ఇజ్జత్ తీస్తే ఈ వీడియోలో నువ్వు ఇజ్జత్ తీస్తా పదా మమ్మీ. సో ఈ ఎడ్ల బండ్లు అప్పుడు చూసినా. మళ్ళీ నేను ఇక్కడికి మల్లారెడ్డి కాలేజ్కి వచ్చిన తర్వాత చూస్తానా అక్కడ ఆవులు ఇవి. అంటే అట్మాస్ఫియర్ మొత్తం ఎట్లా అంటే మనకి అగ్రికల్చర్ కాబట్టి సబ్జెక్టుకి తగ్గట్టుగా ఈ అట్మాస్ఫియర్ని చేసానమాట. కానీ కాలేజ్ అయితే సూపర్ ఉంది. ఏది ఏమైనా సరే రీతుని ఇదే కాలేజీలో వేద్దామని డిసైడ్ అయిపోయినా. నాకు అట్మాస్ఫియర్ అంత నచ్చింది. నేను కూడా జాయిన్ అయితే బాగుంది ఇక్కడ. నడుగు మమ్మీ, ఇంకేముందిలే పడుకో. ఇదైతే టాంగా అని అంటారు అరా దీన్ని? గుర్రంది కదా ఇది. కాకపోతే ఒకటే గుర్రం కదా, ఒకటే రెండా? ఒకటే గుర్రంకి. అయితే నువ్వు నడపచ్చు దీన్ని. సో ఇదైతే నేను నా జీవితంలో ఒక్కసారి కూడా ఎక్కలేదు. ఎక్కినా అనుకుంటా ఎక్కడ పట్నాలో అది కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు, సబ్ జూనియర్
మాట్లాడుతుంటే నత్తి నత్తి వస్తుంది. అది పట్నాలో నేషనల్ సబ్ జూనియర్ నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కిన నేను. ఇది గుర్తొచ్చింది నాకు. అప్పుడు వర్షాకాలం ఉండే. ఇదేమో నాగలి. ఇది అడ్మిషన్ తీసుకొని వచ్చిరా అర్థం అవుతలేదు, లేకపోతే తీసుకొని వచ్చిరా అర్థం అవుతలేదు. మీరైతే గొర్రెయా గొర్ర గొర్ర అంటే ఏంట్రా? ఇట్లా విత్తనాలు వేసుకుంటారు కదా కాలేజ్ అంటుంది. చూస్తానేమో అంతా రౌడీలు తీరున్నారు ఇక్కడ. కలపు తీయడానికా? ఓకే ఓకే ఓకే. అరే ఇక్కడ రారా ఒకసారి. వీళ్ళైతే ఇట్లా జూమ్ చేసుకుంటే తీసుకొని వచ్చిరా అర్థం అవుతలేదు, లేకపోతే ఏమైనా ఈ పువ్వు అందంగా ఉందా నేను అందంగా ఉన్నానా చెప్పండి, నిజంగా చెప్పండి. కానీ నాకైతే పువ్వే అందంగా కనబడుతుంది, కానీ మీకు నేను అందంగా కనబడతాను నాకు తెలిసి. కానీ పూలు మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎల్లో ఇవి బాగున్నాయి. ఇవి చిన్నప్పుడు పిచ్చి చెట్లు లాగా అనుకునేటోళ్ళం. ఇవి మా ఇంటి దగ్గర బాగుంటాయి. ఇవి కాకపోతే లైట్ కనకాంబరాలు లాగా ఉండుండే. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇక అగ్రికల్చర్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు సీడ్స్ అన్నీ తయారు చేసేసి ఇక ఇష్టం వచ్చిన కలర్స్లలో చేస్తాను అనుకుంటా. కాలేజ్ ఇది బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అట్టున్నట్టుంది. మేమైతే బ్లాక్ బికి వెళ్ళి కాలేజ్లో వెళ్ళి అడ్మిషన్ గురించి మాట్లాడేసి వచ్చినాము. ఫస్ట్ ఇటు వెళ్ళినాము. ఇక్కడ సార్స్ ఎవరు లేరంటే సెకండ్ బ్లాక్కి వెళ్ళినాము, అదే బి బ్లాక్కి వెళ్ళినాము. అక్కడ మనకి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అవన్నీ చూపించినాం కదా ఇందాక. ఇప్పుడు నెక్స్ట్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్ళడం. నాకు ఇష్టమైన హాస్టల్ ఉమెన్స్ హాస్టల్. సో చిన్నప్పటి నుంచి మా డాడీ ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్లో చదివించి అలవాటు అయిపోయింది అనమాట. అందుకనే రితును కూడా మొత్తం ఉమెన్స్ గర్ల్స్ అదే చూస్తున్నా. సో ఇప్పుడు లోపలికి హాస్టల్కి అయితే వెళ్దాం, చూద్దాం రండి. వెళ్ళు రీత, వెళ్ళు చూడు, వెళ్ళరా. కొంచెం నీట్గా పెట్టింది. నచ్చిందా? ఇక నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే తినాలి. ఏం చేస్తారు ఇక మొత్తం. అంటే ఏంటి ప్లేట్లు ఎవరి వాళ్ళకి గుర్తుంటాయా? అది అర్థమైపోతుంది మమ్మీ, మాకు ఉంది ఇట్లానే స్టాండ్ ఉంటుంది, అర్థమైపోతుంది. ఓకే, ఆల్రెడీ నీకు హాస్టల్ ఉన్నావు కాబట్టి పెద్ద నీకేం పెద్ద ఫరకేం ఉండదు మమ్మీ. మంచిగా చైర్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే బేకరీ, బేకరీలు ఉన్నాయా? నువ్వు మైక్ ఏమో ఊక ఎట్లా కూర్చొని తింటారు ఒక్కసారి చూపివారు. ఇది మైక్ ఆనందా ఉంది. ఈడ పెద్ద ఇదేం లేదు. నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఉండే. ఎట్లా కూర్చుంటారు? ఎట్లా తింటారు మమ్మీ? ఒక్కసారి నేను చూడాలని ఉంది. నేను శ్రీ చైతన్య నువ్వు ఎట్లా తింటావు చూడలే. నేను శ్రీ చైతన్య నేను ఒక కార్నర్ కూర్చుంటా అనమాట. ఎప్పుడు కార్నర్ సీటే నాది. సో నేను ఒక సైడ్ కూర్చుంటా, ఇట్లా చేతులు పెట్టకు. మీకు ఎవడో ఎట్టాడు నడవండి. ఇక మంచిగా కూర్చున్నారు. నేను మ్యాక్స్ నేనైతే తినాను. ఎప్పుడు మా ఫ్రెండ్స్ తినిపించేటోళ్ళు నాకైతే. సో ఎందుకు నీ చేతులు మంచిగా? నేను తినాను, నాకు బద్ధకం. సో వాళ్ళే తీసుకొచ్చి ఇక తినిపించేటోళ్ళు. ఈ సేమ్ శ్రీ చైతన్య మెస్ లెక్క ఉంది, కాకపోతే ఆడ బెంచ్ టైప్ ఉంటుంది, ఈడ చైర్స్ టైప్ ఉందన్నమాట. సో ఈడ చూడచ్చు, పెద్ద ఏం లేదు, ఫరక్ ఏం లేదు. ఆడెక్కున్నాయి అట్లనే ఉండదు. లేకపోతే ఇలా ఫోన్స్ అలా ఉన్నాయి అంతే, మొత్తం సిస్టమ్ అలా ఉంది. నీకు కావాల్సింది అదే కదమ్మా, ఫోన్ అలా ఉంటే చాలు కదా. పంచాయతీలు మాత్రం పెట్టకు. ఎవరమ్మా? మా సీనియర్ అయితే కలిసిందనమాట. ఇంట్రడ్యూస్ చేయ. మీ సీనియర్ పేరు ఏంటి చెప్పు. పేరు సింధు. సింధు ఎంపీసీ. వావ్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు నువ్వు.
అంటే చాలా సో శ్రీ చైతన్యలోనే కదా పట్టిన మీ మా కాలేజ్ అనమాట. మేము ఎట్లా ఏడ్చేదమ్మా ఫస్ట్ ఇయర్లో మస్తు ఏడుస్తుండే. సో మా సీనియర్స్ అందరికీ తెలుసు. ఫోన్లే మమ్మీ నేను అందరు గుర్తుపడతారు ఈ కాలేజీలో. ఫైన్ కదా, హ్యాపీ కదా. హాయ్ చెప్పండి సీనియర్. హాయ్ మా హాయ్ హాయ్. చలో వెళ్ళి చూద్దామా రూమ్స్. ఓకే అక్క బాయ్. యా సో ఫైనల్గా హాస్టల్ అయితే చూస్తున్నాం మనం. రూమ్స్ ఎట్లుంటాయి ఏమో మనకి ఇక. మమ్మీ ఎట్లుంటే ఏమో కదా, ఎట్లున్నా చదవాలి ఇక. సో ఈ సీనియర్ అయితే నన్ను గుర్తుపట్టింది అనమాట. ఎట్లా గుర్తుపట్టింది? జూనియర్. హలో. సీనియర్ నిన్ను విష్ చేయాల్సింది, నువ్వు సీనియర్ని విష్ చేస్తాను. అంటే జూనియర్ కదా ఇక చేసి. యా మాట్లాడు. వార్డెనా మీరు? సో వార్డెన్ గారు నమస్తే. వాషింగ్ మిషన్ ఫెసిలిటీ కూడా అలా ఉంది. వాషింగ్ మిషన్ ఫెసిలిటీస్ కూడా అలా ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. వేసుకున్నప్పుడల్లా 30 రూపీస్ పే చేయాలంట. 30 రూపీస్ పే. ఎన్ని 30 రూపీస్లో అయితే మనకు. అందుకే ఒకటేసారి చూసుకొని చేసుకోవాలి. మంచిగా ఉంది హాస్టల్ అయితే, నాకు నచ్చింది. నాకు ఇక అవుటింగ్స్ గురించి మన దిగులు. ఇక నీ వీడియో చూసి అందరు ఇక్కడికే వస్తారు. గుర్తు పట్టేసారు నన్ను అయితే. వచ్చేయండి మీరు కూడా. 12:40 లంచ్ అవర్ ఈవినింగ్. ముందు రూల్స్ అన్ని మారిపోయినాయి. ముందు 6 వరకు 5 వరకు పర్మిషన్ ఉంది కాలేజ్. ఇప్పుడు ఏం లేదా ఈవినింగ్? ఏం అడుగుతానా మమ్మీ, ఏం అడుగుతాను వాళ్ళని? ఏమో ఎట్లుంటుంది కాలేజ్ అని అడుగుతున్నా. అంటే బ్రేక్ ఉంటుందా, అవుటింగ్స్ ఇస్తారా? అవుటింగ్స్ ఎందుకు మమ్మీ నీకు ఊకే? కాలేజీలో అవుటింగ్స్ ఎందుకే? పంపిస్తారా లేదా మనకి జరా మమ్మీ ఇంపార్టెంట్ అన్నమాట. అబ్బా ఆడ కుక్కలు వస్తున్నాయి, మీద పడతాయి, చావాలి మళ్ళా. రీతు బాగా అయితే ఎంజాయ్ చేస్తుంది. నేను కూడా వెళ్తా అయితే. ఏ రీతు, ఇప్పుడు ఏదైనా ఫ్రీడంగా ఏదైనా తిరగాలనుకుంటే ఇప్పుడు తిరుగు. ఎట్లాగో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి తిరిగేదే మొత్తం. వచ్చి 1 మంత్ మమ్మీ 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిన తర్వాత వచ్చింది అనుకో, ఇక అక్కడో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉంటూ మమ్మీ ఇంటికి తీసుకెళ్ళరాదు మమ్మీ. మరి ఏంది మంచిగా ఉంటుందా మైడా? మమ్మీ హాస్టల్ ఉండేట మంచిగా ఉంటుంది అని చెప్తారు. ఫస్ట్ జూనియర్స్ కదా, మాకు కూడా ఏముంటుంది అందరు మంచిగా. మమ్మీ ఫోన్స్ అలా ఉంది, అలా ఉండగా టీచర్స్ కొట్టరు, ఇజ్జత్ తీయరు. నీకు కావాల్సింది ఈ 3 కదా. టీచర్స్ ఇజ్జత్ తీయరు, మళ్ళా ఏమంటారు ఏంటది పాయింట్స్ మర్చిపోయినది ఇప్పుడే మాట్లాడుకుంటా. పాయింట్స్ గుర్తుపెట్టుకొని వచ్చిందా ఏమే? టీచర్స్ ఇజ్జత్ తీయరు, కొట్టరు. అరే నువ్వే వీడియోలో ఫోన్ అలా ఉంది, ఫోన్ అలా ఉంది. ఇంకేం కావాలి ఏమకి? అదే కదా కావాలి, ఇంటి ఇల్లు. యా. సో ఫైనల్లీ స్టడీ మంచిగా ఉందంట. మరి ఈమె చదివేదాకా మనకైతే తెలియదు. నాకైతే పిచ్చిగా నచ్చింది కాలేజ్. మెయిన్గా నాకు హాస్టల్. ఇంకోటి ఏంటి తెలుసా, ఇక్కడ అందరూ గుర్తుపడతారు. వార్డెన్స్తో సహా పేరు పెట్టి పిలుస్తాను. అందరూ నేను మల్లిక రాఘవేంద్ర అంటే నువ్వు అంత ఆమె చెప్పుకుంటుంది, నేను చెప్పుకుంటానా సార్? మమ్మల్ని అందరు గుర్తుపడుతున్నారు. నువ్వు ఉండిపో మమ్మీ, వంట మనిషి అని చెప్పుకుంటా. నువ్వు వంట మనిషి ఎందుకు? మేము కూడా స్టూడెంట్స్, మేము కూడా జాయిన్ అవుతాము. మాకు లేదేంటి క్వాలిఫికేషన్? సరే ఉండు. వంట మనిషి ఈమె కోసం మేము వంట మనిషి జాయిన్ అవ్వాలంట. మేము కూడా స్టూడెంట్స్ లేక జాయిన్ అవుతాము. సరే సో మంచి మమ్మీ. మీరు మల్లిక, మీరు రాఘవేందర్, మీరు వాళ్ళ ఫ్రెండ్ రీతు అని పాపం వార్డెన్ అయితే మంచిగా మాట్లాడుతారు. చాలా మంచిగా ఉంది. ఉండుడే మంచిగా ఉన్నట్టున్నారు. ఇదంతా బాగుంది, మంచిగా ఉంది. అట్మాస్ఫియర్ అంతా మంచిగా ఉంది. కాలేజ్ నాకు మెయిన్గా లేడీస్ హాస్టల్ ఒకటి నచ్చింది. బాగుంది, అంత బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాను చాలా. అసలు ఎంత స్పేషియస్గా ఎంత బాగుంది చూడండి. అసలు మేము చదివే రోజులు ఇట్లుంటే బాగుంది. మా కాలేజ్ మొత్తం కలిపిన క్యాంపస్ జనరేషన్లో పెడితే ఇక టాపర్ అవుతుండే. మల్లారెడ్డి టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజ్ అట్మాస్ఫియర్ని, కాలేజ్ని ఎంజాయ్ చేయాలి. వద్దు మమ్మీ కాలేజ్. నేను ఇంకా నీ దాన్ని అయిపోనా. ఆ చెట్లకి వెళ్ళి ఇట్లా పక్క నుంచి నడుచుకుంటూ వస్తే ఎంత బాగుంటుంది కదా. సరే అక్కడ చేస్తాపా ఎడ్ల బండి దగ్గర. అబ్బా అడ్మిషన్ తీసుకోనికి వచ్చిరా లేకపోతే వీడియో చేయడానికి వచ్చిందా? వీడియో చేయడానికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి చూపించాలి కదా, నువ్వు ఏ కాలేజీలో చదువుతావు ఏంటనేది వాళ్ళకి తెలియాలి కదా. సో అదే సీనియర్
బాయ్ మా పాయింటే ఏ ఒక్కరి చదువుదామారా మళ్ళీ కాలేజ్ అవునక్క మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ రావడానికి ఉండదుగా నీకు ఉమెన్స్ హాస్టల్కి నేను బాయ్స్ హాస్టల్ ఈవినింగ్ ఉంటుందా బ్రేక్ 4కి కాలేజ్ మధ్యాహ్నం కోయడ్ అక్క మొత్తం క్లాస్ అంతా సెక్షన్స్ ఏమైనా ఉంటుంది అగ్రికల్చర్లో అగ్రికల్చర్లోనేనా ఎంత అమ్ముదాయిగా అయితే అంత ఉంటుంది. వస్తున్నా మీరు వీడియోస్ చేసుకోండి రారా మనం వెళ్దాం గ్యాంగ్ లీడర్ పోదాం దాయిగా సీనియర్స్ నీ ఫ్రెండ్స్ అసలు నీ కాదు నీ ఏమంటారు ఫస్ట్ ఇయర్ వెళ్తుంటే అసలు ఫ్రెండ్షిప్ చేస్తావా సీనియర్స్ తోటే ఉంటావా సీనియర్లతోటే ఉండేటట్టు నువ్వు గాను చేతిలో పట్టుకొని మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడు ఎట్లయినా తీసుకొచ్చి ఇక్కడే పడేస్తామ్మా మీరేం టెన్షన్ పడకండి బాయ్ బాయ్ అయిపోయింది వచ్చేసినాం నేను చేసినప్పుడు సాంగ్ ఆ సాంగ్ చేస్తాను నేను ఇంకా అయితే మాట్లాడేసి వచ్చిన అక్కడ ఒక ఆమె అయితే తెలిసిన ముందు ఇక మొత్తం గుర్తుపడుతురు ఇక్కడ టోటల్ గా మనల్ని అందరితోనైతే మాట్లాడేసి మొత్తం స్వాక్స్ ఫాలో ఉంటుంది మొత్తం కాలేజ్ ఇక కాలేజ్ ఎట్లుంటుందో ఏంది మమ్మీ సో ఫ్రెండ్స్ కాలేజ్ అయితే ఇది రీతు జాయిన్ అయ్యే కాలేజ్ అయితే వేరే కాలేజ్ ఏమైనా చూద్దాం సో అసలు ఏమంటారు ప్రసక్తే లేదు ఈ కాలేజీలోనే ఫైనల్ అనమాట ఈ కాలేజీలోనే తీసుకొచ్చి వాడేస్తే మనం 4 years హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీగా ఫోన్లీ మేము ప్రశాంతంగా అయితే ఉండొచ్చు ఇక ఈ 4 years ఆమెకు కూడా ఇక 4 yearsకి 20 years అవుతాయి ఇక ఆమెకు కూడా ఒక మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది ఇక మన జోలికి రాదన్నట్టు ఇక నెలకొకసారి మనం వచ్చి అట్లా ఏదో అట్లా వచ్చి అట్లా చూసిపోదాము ఏదైనా బిస్కెట్ ప్యాకెట్లు ఏదైనా బిర్యానీ ప్యాకెట్ అనిపిస్తున్నా బిస్కెట్ ప్యాకెట్ గిట్లా చూసారా ఎంత కోపంలో కూడా నిజాలు ఎట్లా చెప్తుందో చూసారా మీరు సో అదనమాట రీతుని కాలేజ్ వేయడం కరెక్టా కాదా అనేది ప్లీజ్ కామెంట్స్ వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కాలేజ్ ఎట్లుంది మీకు మొత్తం చూపించిన కదా ఇలా మెస్ గ్రౌండ్ మొత్తం అట్మాస్ఫియర్ అంతా బాగుంది కదా వీళ్ళ గ్రౌండ్ ఇదంతా కూడా చాలా బాగుంది మాకు కూడా మళ్ళీ చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది సీనియర్ మమ్మీ అంటవు మనకి ఇచ్చట్లేదు కనుకో సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ సో మా సీనియర్స్ అయితే ఫోటో యాగ్ మమ్మీ తీద్దాం కానీ లైక్ చేయండి షేర్ చేయండి అదే ఎప్పుడైనా చెప్పొచ్చు కానీ మా సీనియర్స్ అయితే పిక్స్ దిగుతా అని చెప్పారు నన్ను అయితే చూసి మొత్తం నవ్వుతూనే ఉన్నారు ఏమనుకుంటుర్రు ఏమో నన్ను నా ఇజ్జత్ తీస్తుంది ఆ వీడియోలలో సరే ఒక ఫోటో అంటే దిగేసి వద్దాం పాపం పిల్లలు పిలుస్తుంటారు మనం అదొకటి పెట్టుకుని పిచ్చి దాని లెక్క చిత్తు కాగితాలు ఏరుకుంటే ఇక మీకు ఎప్పుడో చెప్పుదాం అనుకుంటాను ఇట్రా ఒక్క నిమిషం ప్లీజ్ ఇట్రా ఇగో ఈమె హెయిర్ చూడండి ఎట్లుంటుందంటే ఈమెకు ఒక అది ఏమంటారు సూపర్ సంచులు అంటారు తెలుసుగా మీకు బియ్యం బస్తాలు ఆ బస్తాలు ఒకటి ఇస్తే చిత్తు కాగితాలు ఏరుకునేటోళ్ళు సేమ్ అట్లనే ఉంటుంది ఏం తెలుసు మమ్మీ స్టైల్ గురించి వాళ్ళకి కూడా పాపం అట్లనే ఉంటాయి కదా వాళ్ళ స్టైల్ అంటారా ఇట్లా చేస్తే మాత్రం స్టైల్ అంటారు సో నాకు రోజు అనిపిస్తుంది అబ్బా రోజు ఈమెకు ఒక నమస్తే సో ఇంకేం కావాలి నీకు మంచిగా అందరు కాలేజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఫిజియోథెరపీ గేట్ తాళం వేసేసింది లోపలికి ఇక్కడ నుండి ఓకే ఓకే ఇట్లా ఆడుకుంటా చెట్టు కింద దయ్యం నాకేం భయం చెట్టు కింద దయ్యం నాకేం భయం గుర్తుందా నీకు ఇట్లా పట్టుకుని ఆడేటోళ్ళం జెండాలు పట్టుకుని ఆడేటోళ్ళం తెలుసా నీకు ఫ్లాగ్ హాస్టింగ్ అయిన తర్వాత మనకి మన ఏరియాలలో ఎట్లుంటే ఆ జెండా ఎక్కడం మళ్ళీ ఇంక ఇట్లా ఎక్కడం జెండాని ఇట్లా ఎక్కి పైనుంచి ఇట్లా జారడం పైకి ఎక్కేసి సో ఫైనల్లీ కాలేజ్ అయితే చూసేసినాము ఏదైనా మాట్లాడాలనుకుంటున్నాము మాట్లాడి ఏమైతే ఇదే కాలేజ్ ఫిక్స్ అందుకే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయడం
ఇంత మంచి శ్రీ చైతన్య కాలేజ్ కంటే 100% బెటర్ ఇక్కడ. అంత ఫ్రీడమ్ ఉంది, అంత బాగుంది, అంత స్ట్రిక్ట్ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్ కూడా ఉంది. బయట ఎందుకు వెళ్ళాలి బయటికి చెప్పండి మీరు? బయటికి వెళ్ళాల్సిన అవసరం. అంత మంచి చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. హాస్టల్ కాలేజ్ అంతే, ఇంకేముంది? హాస్టల్, కాలేజ్, క్యాంటీన్, అక్కడ అసలు అది ఒక్కటి చాలు తెలుసా. అట్లా బయట ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కదాని కోసం అయితే నేనైతే కాలేజ్ 9 వరకు అంట ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. 3 నుండి ఎప్పుడైతే అప్పుడు 3 నుండి ఇష్టం. 3కి అయిపోతుంది కాలేజ్. మార్నింగ్ 9-10కి స్టార్ట్ అయితే 3కి అయిపోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే రిద్దు కోసం ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వన్స్ ఫాలో వద్దని చెప్పండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. కొట్టుడే ఉంది మొత్తం.